ఎప్పుడైనా లంచ్లోకి కర్రీస్ చేసి బోర్ అనిపించినట్లయితే ఈ పుదీనా రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కడిగి చక్కగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని కూడా చక్కని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి ఇక్కడ నేను నూనె, నెయ్యి 2 తీసుకుంటున్నానండి. 2 స్పూన్లు నూనె తీసుకున్నా, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది వేడైన తర్వాత దీనిలోకి ముందుగా మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా, స్పైసెస్ వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, ఇది పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగానే జీడిపప్పు వేసుకుంటే మాడిపోతుందండి, అందుకే నేను ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. దీనిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి. దీనిలోకి నేను సాల్ట్ యాడ్ చేశానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇంకిపోయేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి అయితే కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను. స్పైసెస్ అన్నీ కూడా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పుదీనా రైస్ 2 రకాలుగా చేయొచ్చండి. ఉడికించి పెట్టుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ గ్రేవీని రెడీ చేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. లేదు అని అంటే ఈ ప్రాసెస్లో, ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ పుదీనా మిశ్రమం అంతా చక్కగా మగ్గిపోయింది. దీనిలో ఉన్న నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ వేడి నీళ్ళు పోసుకున్నాను. ఎసరు మసిలిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు ఇక్కడే చూసుకోవాలండి. సరిపోకపోతే ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీనిలోకి నిమ్మరసం కూడా పిండుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.